తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలను పటిష్టపరుస్తున్నట్లు చెప్పారు. పేదల విద్యా అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా సింగోటంలో జూపల్లి బడిబాట నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు చేయూతనివ్వాలని జూపల్లి పిలుపునిచ్చారు. మన ఊరు అన్నప్పుడు మన గ్రామానికి సంబంధించినటువంటి ఈ విద్యా సంస్థ ఉన్నప్పుడు ఇది మన బాధ్యత కూడా కాబట్టి గొప్ప చదువులు చదివించేటువంటి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక 4 స్కూల్స్ను సెలెక్ట్ చేసి ప్రస్తుతం ఇమీడియట్గా పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకు రప్పించి సాయంకాలం 7 గంటల వరకు వాళ్ళు చదువు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి అవసరమైన నిధులను కూడా శాసనసభ్యునిగా నాకున్న నిధుల్లో ఎక్కువ మొత్తం అంటే నాకున్నటువంటి 10 కోట్ల నిధుల్లో 8 కోట్ల రూపాయల నిధులు మొత్తము విద్యా సంస్థ అంటే విద్యా అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాలని నిర్ణయం చేసుకోవడం. అందులో భాగంగా ఈ రోజున ఈ యొక్క సింగోటం సంస్థకు ఉన్నత పాఠశాలకు 25 లక్షలు, ప్రైమరీ స్కూల్కు 15 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇందులో ఏదైతే వసతులు కొంత తక్కువయో టాయిలెట్స్ కావచ్చు, కరెంటు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఆట వస్తువులు కావచ్చు, వీటన్నిటి కోసం కూడా ఖర్చు పెట్టడం కోసం నిలబడి జరిగింది. ఒక మోడల్గా తయారు చేయాలనే ఆలోచన.